అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. సో, ఎవరైతే సిటీ మెయిన్ సెంటర్స్‌లో అన్ని ప్రైమ్ లొకేషన్స్‌కి దగ్గరగా డూప్లెక్స్ హౌస్ కోసం మేము చూస్తున్నాము. బడ్జెట్ అనేది ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి. మొత్తంగా 293 గజాల్లో ఓన్‌గా దగ్గరుండి కట్టించుకున్న G+2 డూప్లెక్స్ హౌస్ అనమాట. ఇప్పుడు మనకి మార్కెట్ వాల్యూ వచ్చేసి 2,00,00,000 పైగానే ఉంది. కానీ బ్యాంక్ ఆక్షన్‌లో 1,53,00,000కి సేల్‌కొచ్చిందనమాట. సో, రేట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంటుందనమాట అండి. సో, మెయిన్ బస్ స్టాండ్‌కి కిలోమీటర్‌న్నర దూరంలో నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటున్న ప్రాపర్టీ అన్నమాట. అన్ని ప్రైమ్ లొకేషన్స్‌కి కూడా కన్వీనియంట్‌గా ఉంటుంది. సో, ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్‌గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూస్తున్నారు కదండి, 293 గజాల G+2 డూప్లెక్స్ హౌస్. ఇంటి ముందు రోడ్డు 40 ఫీట్ రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా, చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను. సో, మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి, CPVC స్లైడ్ విండోస్. లోపల వీడియో కూడా ఒకసారి ఉంది, చూడండి, చూపిస్తాను. కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. గోడలన్నీ కూడా వాల్ కేరింగ్ అనేది చేసున్నాయన్నమాట. సుమారుగా కన్స్ట్రక్షన్ చేసి 10 years అయితే అవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే కబోర్డ్స్ అన్నీ కూడా చేసున్నాయి, పైన అటక్ కూడా ఉంది. సో, ధర్మకోల్డ్ సీలింగ్ వర్క్ అయితే చేశారనమాట అండి. సో, ఇది మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి కిలోమీటర్న్నర, గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి 300 మీటర్ల దూరంలో సీతారాం నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చింది. ఇక్కడ మనం ల్యాండ్ మార్క్ చూసుకుంటే కనుక ఫ్లిప్కార్ట్ గోడౌన్, కాళీమాత టెంపుల్ కూడా వస్తుంది. ఇలా అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. సో, ఈ చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉందండి. ఇది ప్రెజెంట్ సీడ్ చేసి ఉన్నాయి కాబట్టి 1 year అయితే అవుతుంది సీడ్ చేసి. చుట్టూ చెట్లు అయితే వచ్చేసినాయి అనమాట. అదంతా క్లీన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు 40, లోతు 66 వస్తుంది. మొత్తంగా 293 గజాలు అనమాట. సో, ఈ ప్రాపర్టీ మనకి 1,53,00,000 బేసిక్ రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది. ఇక్కడ నుండి బ్యాంక్ ఆక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే.